కళ్యాణార్థం దేశంలో ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ తాపేశ్వరంలో ప్రసిద్ధి కాంచిన శ్రీ సంతోషిమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి అవతారం. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తాపేశ్వరం పరిసర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివాలయం వీధిలో ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించారు. రెమ్మలపూడి రామచంద్రమూర్తి, విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు పుల్లకవి భాస్కర్రావు వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నమయ్య కీర్తనలు భక్తులను అలరించాయి. గోవింద నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భక్తులు, భవానీ మాల ధరించిన భక్తులు అశేషంగా విచ్చేసి ఇక్కడ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అలాగే సంతోషి మాతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుమారు 3 దశాబ్దాల క్రితం గ్రామానికి చెందిన నూనె రామారావు, విశాలక్షి దంపతులు ఇక్కడ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి సంతోషిమాత ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఆలయం దినదినాభివృద్ది చెందుతూ వస్తుంది. అమ్మదయ వల్ల నేను ఆ రైస్ ఇండస్ట్రీస్ నెలకొల్పి ఈరోజు సంతోషంగా భార్యాబిడ్డలతో సుఖంగా ఉన్నాము. నేను 21 సంవత్సరం నుంచి ఈ గుడికి రావడం జరుగుతుంది. మా అన్నయ్య వదిన శ్రీనివాసరావు, సునీత గారు పరిచయం చేశారు. అప్పటి నుంచి వీలున్నప్పుడల్లా 99% రెగ్యులర్గా రావడానికి ప్రయత్నిస్తాము. వీలు కాని సందర్భంగా సంవత్సరం మార్చి సంవత్సరం అయినా వస్తూ ఉంటాము. అమ్మ, అంకులు మాకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులతో సమానంగా చూస్తారు. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా చూస్తారు. మా బిడ్డ పేరు కూడా వెంకట దివ్య సంతోషి అనే పేరు పెట్టుకున్నాము. అమ్మ మా పాప పేరు కూడా వెంకట దివ్య సంతోషి అని పెట్టుకున్నాము. గత 32 సంవత్సరాల క్రితం నూనె రామారావు గారు, విశాలాక్షి దంపతులచే ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేయబడింది. అప్పటి నుంచి కూడా వంశపారంపర్యంగా వారి కుమార్తె మరి వారి కుమారుడు, వారి అల్లుడు గారు కలిసి ఈ యొక్క గుడి నిర్మాణానికి ఎంతో వ్యయప్రయాసలతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు గుడి 32 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దసరా వచ్చిందంటే ఇక్కడ కోలాహలంగా చాలా అందరి చేత కూడా మాలలు ధరింపజేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేస్తారు. వీళ్ళు వచ్చిన భవానీలందరికీ, భవానీ మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా టిఫిన్, భోజనం అన్ని కూడా ఇక్కడ చేస్తారు. వీళ్ళు అనేక కార్యక్రమం 32 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎక్కడ మాకింత ఖర్చు అయిందని కానీ, మాకింత బాధ కలిగింది కానీ ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు. మేము తాపేశ్వరంలో ఉన్న ఎప్పుడు ఇక్కడ ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కుబడులు అవి తీర్చుకుంటుంటాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క తాపేశ్వరం గ్రామం వచ్చి శ్రీ సంతోషి